అందరికీ నమస్కారం. నేను ప్రియా పొంగూరు. బాగున్నారా అందరూ? ఓకే, ఫైన్. నేనా? ఓకే. ఈ టీవీల్లో ఫేస్బుక్లో, యూట్యూబ్లో అంటే నేను నవ్వుతానండి. ఇంకా నేను నవ్వద్దు, నీకు క్యాన్సర్ కదా, నవ్వద్దు, నీకు మెంటల్ కదా, నవ్వద్దు, నీకు అది కదా ఇది కదా అంటే ఇంకా నాకు నా మెంటాలిటీ నేను 29 సంవత్సరాల నుంచి భరించిందే నవ్వుతా తీసుకున్నప్పుడు దీన్ని పెద్ద ఏడుస్తా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్ పాయింట్. సో సారీ, నేను నవ్వుతాను. నవ్వుతే మెంటల్ అంటే ఇంకా దాన్ని భరించిన దాన్ని అంటే దాన్ని సహనం ఓర్పు అని అంటారు. భరించిన దాన్ని నాకు ఈ ఈ వీడియోల్లో చూస్తున్న వీటికి నిజంగానే అంత భరించిన తర్వాత ఇది నాకు సింపుల్ అనిపిస్తుంది కాబట్టి నవ్వుతా మాట్లాడతాను. ఏమనుకోవద్దు, నేను మెంటల్ అని ఏమో అంటారేమో కానీ ఓకే, సరే సీరియస్గా మాట్లాడతాను. సీరియస్గా మాట్లాడతాను. ఇందాక డాక్టర్ వెంకట్రావు గారు అనుకుంటా, ఈయన ఎవరు? మెడికల్కి సంబంధించిన వ్యక్తి. ఈయన వీడియోస్ నేను చాలా చూశానండి ఇంతకుముందు. ఈయన ఎవరో నేను కరెక్ట్గా చెప్పమంటే చెప్తా. మన మెడికల్ కాలేజ్, నారాయణ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేస్తాం కూడా చెప్తా. నేను ఫండింగ్ ఇచ్చాను కదా, హ్యాచరీ నుంచి వచ్చిన ఫండింగ్ ఇచ్చినప్పుడు ఇది శంకుస్థాపన జరిగింది. మా అత్తగారు మామగారు చేశారు శంకుస్థాపన. అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత నారాయణ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈయనని మీట్ అవుతున్నట్టున్నారు. అంటే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పర్మిషన్స్ కోసం, మెడికల్ కాలేజీ పర్మిషన్స్ కోసము, అన్నిటి కోసము ఈయనని మీట్ అవుతున్నారు. ఈయన ఇప్పుడు ప్రెజెంట్ చేసేది కూడా నారాయణ గారి కింద ఏం చేస్తారంటే డాక్టర్స్ని సప్లై చేస్తారు. మెడికల్ కాలేజ్లో మానేసి వెళ్ళిపోతుంటారు కదా డాక్టర్స్, ఆయన దెబ్బకి వెళ్ళిపోతుంటారు కదా, ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఈయన అక్కడ డాక్టర్స్ని సప్లై చేస్తుంటారన్నమాట. ఈయన చేసే పని అది. ఆయనకి గుర్తులేదేమో కానీ నాకైతే ఆయన బాగా తెలుసు. నేను 2 times మీట్ అయ్యా ఆయన్ని. రీజన్ ఏంటంటే నా హస్బెండ్కి 2 times, ఒక టైం వచ్చి కిడ్నీలో స్టోన్స్ తీసినప్పుడు, ఇంకొక టైము ఐ థింక్ నోస్ సర్జరీ ఏదో చేశారు. వీరికి నోస్ అందరికీ నారాయణ గారి ఫ్యామిలీలో నోస్ సర్జరీ కంపల్సరీ చేస్తారు. వాళ్ళకి ఒక నోస్ పని చేయదు, ఇంకొక నోస్ తోటే పని వచ్చేస్తారు. అది కర్వ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నోస్ దగ్గర ఇక్కడ కర్వ్ ఉంటుంది ఫ్యామిలీలో అందరికీ, ఆల్మోస్ట్ చాలామందికి ఉంది. అందరూ చేయించుకున్నారు సర్జరీలు. నారాయణ గారు చేయించుకున్నారు, మణి గారు చేయించుకున్నారు, మా ఆడపడిచి కొడుకు చేయించుకున్నాడు. ఐ థింక్ మా సెకండ్ ఆడపడిచి చేయించుకున్నట్లేదు. సో వీళ్ళకైతే ఆ ప్రాబ్లం అయితే ఉంది ఫ్యామిలీలో. అప్పుడు అనుకుంటా ఐ థింక్ 2 times నేను వీళ్ళు నారాయణ గారు ఆయన్ని ఆ సర్జన్ వీళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు, మణి గారు మాట్లాడుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నా. సో ఆయన నాకు తెలుసు. అంటే ఈ మాటలైన తర్వాత ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే మన మెడికల్ కాలేజ్కి పలానా డాక్టర్స్ ఎవరున్నారు అంటే వీళ్ళున్నారు సంథింగ్, శాలరీస్ ఏంటి, వాళ్ళకి ఎంత శాలరీ హైక్ చేసి ఇస్తే వస్తారు, వేరే హాస్పిటల్స్ నుంచి వాళ్ళని రప్పించుకోవాలంటే ఎంత శాలరీ హైక్ చేస్తే వస్తారు. ఈ డిస్కషన్ చేసేవాళ్ళు నేను అక్కడే ఉన్నాను. సో ఈయన నాకు తెలుసు. ఆయన ఏమైనా మర్చిపోయారో గుర్తుండి కూడా మర్చిపోయినట్టు నటిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఆయన చాలా తెలివిగా, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక స్క్రిప్ట్ సేమ్ నా హస్బెండ్ చదివిన స్క్రిప్ట్ ఆయన కూడా చదివారు. కొంచెం ఇట్లా కళ్ళు కింద పెట్టి చూస్తా, ఇలా కట్లు పెట్టి చూస్తా, డాక్టర్స్ పేర్లు కూడా చదివారు. పోనీ ఓల్డేజ్ అయ్యింది, స్క్రిప్ట్ చదవడానికి పాపం కంఠస్థం రాలే, డాక్టర్స్ పేర్లు పాపం కంఠస్థం రాలే. అక్కడ వచ్చిన డాక్టర్స్ పేర్లు మహా అయితే 5 నేమ్స్. వాళ్ళు జాతీయ అంతర్జాతీయ డాక్టర్స్. వాళ్ళ నేమ్స్ చెప్పడానికి కూడా ఆయనకి కంఠస్థం రాలే పాపం. నేను ఓల్డేజ్ అయింది, మనం సింపతి ఇద్దాం. ఆయన నాకు సింపతి ఇవ్వకపోయినా ఒక ఓల్డేజ్ అయిన మనిషిగా, ఒక డాక్టరు చదివారో ఒక డాక్టర్ ప్రభుత్వంలో ఉన్న మనిషిగా నేను సింపతి ఇస్తా. ఆయన నాకు క్యాన్సర్ పేషెంట్నైనా ఆయన నాకు సింపతి ఇవ్వకపోయినా నేను ఆయనకి సింపతి ఇస్తా. ఆయన ఏజ్కి పాపం 5 పేర్లు గుర్తులేవు అనుకుంటా.
జాతీయ అంతర్జాతీయ విలువలున్న డాక్టర్స్ పేర్లు 5 కూడా గుర్తులేవు పాపం ఆయనకి. నేను ఇస్తా సింపతి ఆయనకి. సో ఆయన చెప్పింది ఏంటంటే, సేమ్ స్క్రిప్ట్ చదివి వీళ్ళందరూ నార్మల్ డాక్టర్స్ కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అసలు అసలు రికార్డు సృష్టించిన డాక్టర్స్ అన్నట్టుగా ఆయన చెప్పారు. ఫస్ట్ పాయింట్, అంత రికార్డు సృష్టించిన డాక్టర్స్ అయితే ఒక డాక్టర్ సరిపోరా అండి ట్రీట్మెంట్ ఇవ్వడానికి? 5 అంతర్జాతీయ డాక్టర్స్ కావాలా? సచిన్ టెండూల్కర్ ఒక్కడే కదా. ప్రజెంట్ ధోని అనుకుంటా ఒక్కలే కదా క్రికెట్లో. కొన్ని సంవత్సరాలు వాళ్ళే కదా రాజ్యం. చిరంజీవి గారు ఒక్కలే కదా, కొన్ని సంవత్సరాలు ఏరారు కదా రాజ్యాన్ని. అట్లాగా అంత జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న డాక్టర్లు ఒక్క డాక్టర్ సరిపోరా అండి ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి? 5 డాక్టర్లు కావాలండి. ఫస్ట్ పాయింట్ ఆయన నోట్ చేసుకోవాల్సింది అది. సెకండ్ పాయింట్ అడుగుతున్నా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, పాపం ఆయన చాలా తిప్పుతున్నాడు, డాక్టర్స్ దగ్గర తిప్పుతున్నాడు. దాంట్లో ఏం మెన్షన్ చేసిందంటే, ఏఐజీలోది నేను కరెక్ట్ అని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నేను స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. జోలో ఫ్రెష్ 10 mg 40 ట్యాబ్లెట్స్ నైట్ టైమ్స్. ఇది మాన్పించడానికి గాను ఏఐజీలో 3 days నేను ఉన్నాను, ఇది కన్ఫర్మ్డ్. ఆ తర్వాత 3 days తర్వాత మార్చిన తర్వాత ఏమవుద్దంటే, అంత హై లెవెల్ నుంచి కొంచెం తగ్గించినప్పుడు మనకి నా డాక్టర్కి ఫోన్ వచ్చే టైం. నా డాక్టర్ అప్పుడే వెళ్ళింది ఊటీ జాయిన్ అవ్వడానికి. ఊటీ వెళ్ళినప్పుడు తను ఏడుస్తా ఫోన్ చేసేది. స్టార్టింగ్లో ఏడుస్తా ఫోన్ చేస్తున్నప్పుడు నేను సండే అవుతుంది, నా డాక్టర్ తోటి నేను మాట్లాడాలి, తనేమో ఏడుస్తా మాట్లాడుతుంది అన్న టెన్షన్లో నేను ఏం చేశానంటే, నేను ఇంటికి వెళ్తానండి, నాకు మెడిసిన్స్ ఇచ్చేసేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇమ్మీడియట్గా, నాకు ఇట్లాగా క్లైమేట్ నాకు నచ్చట్లేదు, హాస్పిటల్ క్లైమేట్, నేను మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన మెడిసిన్స్ నేను వాడతానండి, అది ఇచ్చేయండి అని చెప్పి తీసుకున్నా డాక్టర్ గారి దగ్గర. ఇది మాత్రం 100% వాస్తవమే, నేను దీన్ని ఒప్పుకుంటున్నా, వాస్తవాన్ని ఒప్పుకుంటున్నా. ఆ మెడికేషన్ అంత హై డోసేజ్ అంటే 40 mg 400 mg డోసేజ్ని తగ్గించడానికి ఆమె కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. దాంట్లో ఆమె రాసుందంట సూసైడ్ టెండెన్సీ ఉంటుంది, లేదా వేరే వాళ్ళని చంపే టెండెన్సీ ఉంటుందని. మరి ఆ టైం నుంచి ఈ టైం వరకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదు, వేరే వాళ్ళని చంపిన ప్రయత్నం కూడా నేను చేయలేదు, అట్లీస్ట్ ఎవరిని కూడా కొట్టలేదు. ఒకసారి మీరు కావాలంటే మరి అంత పెద్ద సిఎల్ వెంకట్రావు గారు మరి ఈ పాయింట్ని ఎందుకు క్యాచ్ చేయలేకపోయారో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ థింగ్, నారాయణ గారి గురించి డబ్బా కొట్టారు. ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే అందులో తెలిసిన మనిషి, ఈయన సంవత్సరానికి ఎంతో కొంత ఈయనకిస్తుంటారు, ఈయన డాక్టర్స్ని పంపిస్తుంటాడు, పంపించినందుకు కానీ ఈయనకి సంవత్సరానికి ఏదో ఒక లంసం అమౌంట్ ఏది ఇస్తుంటారు. మరి ఆయన వెనకేసుకు రాకుండా నన్ను ఎట్లా వెనకేసుకొస్తారండి? పాపం మీరు న్యాయం చెప్పండి పాపం ఆయనకి, ఆయనే కదా వెనకేసుకురావాలి. తప్పు కదా నన్ను వెనకేసుకొచ్చి, లేదు నారాయణ గారు తప్పు చేశారు అంటే చాలా పెద్ద తప్పు. మరి నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు ప్రతి సంవత్సరం నారాయణ గారి దగ్గర నుంచి, మరి ఆయన వెనకేసుకురావాలి కదా, నేను కాదు కదా డబ్బులు ఇస్తుంది, మరి ఆయన వెనకేసుకురావాలి కాబట్టి ఆయన వెనకేసుకొచ్చుకున్నారు. పాపం దాంట్లో ఆయన తప్పేమీ లేదు, ఆయన వృత్తికి ఆయన న్యాయం చేశాడు. ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు, ఆయన వృత్తికి ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, ఆయన చెప్పింది నమ్ముతారు కాబట్టి ప్రజలు, ఆ వృత్తికి ఆయన న్యాయం చేయాలి కాబట్టి పాపం న్యాయం చేశాడు నారాయణ గారికి. ఎక్కడి నుంచి న్యాయం చేసుకొచ్చారు? ఆయన చిన్న కుటుంబం దగ్గర నుంచి వచ్చి కష్టపడి వచ్చి ఎంఎస్సి వరకు మా అత్తగారే ఫండింగ్ చేసిందండి. ఎంఎస్సి తిరుపతిలో ఆయన చదివాడు. అప్పుడే శేషమ్మ డాక్టర్ కూడా ఆయనకి పరిచయం యూనివర్సిటీలో చదివినప్పుడు. మా అత్తగారు రెండో తమ్ముడు తిరుపతిలో ఉండేవాళ్ళంట. అయితే వాళ్ళ ఇంట్లో ఉంచి భోజనము చేసి అక్కడే భోంచేస్తాడు కదా, ఫైనాన్షియల్లీ వీక్గా ఉన్నాం కదా, అక్కడే భోంచేస్తాడు అనుకొని ఆమె రిలాక్స్డ్ అయింది ఫీజు వరకు కట్టి. అయితే ఆమె ఏదో నసుక్కుంటా ఫుడ్ పెట్టిందంట 2-3 సార్లు. పెట్టేటప్పటికి ఆయన ఫోన్ చేసి, అప్పుడు ల్యాండ్ లైన్స్ ఆ పక్కింటికో వెనకింటికో వెళ్తారు కదా, అట్లా వెళ్ళి నేను ఇక్కడ ఉండను, నేను వేరుగా సపరేట్గా రూమ్ తీసుకుని ఉంటాను, నేను ఫుడ్ డబ్బులు కూడా నాకు కావాలని చెప్తే మళ్ళీ ఆమె అవి కూడా మా అత్తగారి పంపించింది. ఇది వాస్తవం.
పాపం ఆయనకి పూర్తిగా తెలియదు అనుకుంటా ఈ వాస్తవం గురించి. తెలిసినా కానీ సపోర్ట్ చేయడంలో తప్పు లేదు. నెక్స్ట్ ఆయన ఇంకోటి ఏమన్నారంటే, నేను పోలీస్ స్టేషన్లో నారాయణ గారి నుంచి నాకు రక్షణ కల్పించాలి, నాకు ప్రాణహాని ఉంది అని కేసు పెట్టానని చెప్పారు. నేను కేసు పెట్టింది చదివింది అందరూ విన్నారు కూడా. మీరు దాంట్లో అది మెన్షన్ చేశానండి. నారాయణ గారి మీద నాకు ప్రాణహాని ఉంది అని మెన్షన్ చేశానండి. ఆ పాయింట్ నేను చేయలేదు. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, మెన్షన్ చేస్తుంటే బాగుండేదేమో అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు నన్ను చంపేయడానికి కూడా సిద్ధపడతారు, ఇక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా. నా హస్బెండ్ నా బావ మీద మెన్షన్ చేయాల్సి వస్తుందేమో ఫ్యూచర్లో, మరి తప్పదు. మరి ఈయన హింట్ ఇచ్చారు కదా, ఇటువంటి వాళ్ళు ఎదుటోళ్ళని కూడా చంపే అవకాశం ఉందన్నాడు. గబక్క నారాయణ గారిని చంపేస్తే నా మీద ఇచ్చారు. నేను అట్లాంటి పని చేయను. చంపేసేదాన్ని అయితే మీడియాకి మీ ముందుకి వచ్చి ఉండేదాన్ని కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఉండేదాన్ని కాదు. ఎలాగో మెంటలీ ప్రాబ్లం అని నాకు సర్టిఫికేట్ ఉంది కాబట్టి నేనే చంపేసి ఉండేదాన్ని కదా. చంపగలిగితే నాకు కనీసము దేవుడికి, అంటే దేవుడిని నేను అవమానించడం, దేవుడికి మొక్కులప్పుడు ఎవరైనా సరే ఇది మేకనో గొర్రెలనో కోస్తారు కదా, నేను ఆ ఫుడ్ తీసుకోనండి, తినను. అసలు ఎక్కువ నాన్ వెజ్ తినను. అప్పుడప్పుడు తింటాను లైట్గా. అసలు నాకు ఆ గుడిలో ఆ నాన్ వెజ్ అన్నది నాకు ఎందుకునో ఆ మొక్కే నచ్చదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ఆ ఆహారాన్ని నేను తీసుకోను, తినను. ఎంతమంది చెప్పినా ఇది మొక్కుడు ఇది అంటే, నేను కావాలంటే అమ్మవారికి పొంగల్ ఏదో పెడతారు కదా, స్వీట్ పొంగలో ఏదోటి, లేదా ఉత్త తెల్లన్నమైనా సరే ప్రసాదంగా తీసుకుంటాను, కానీ నేనైతే తిననండి. అది ఆ ఫుడ్ అయితే నేను తినండి. నాకు అది ఆ మొక్కే నచ్చదండి, ఫస్ట్ పాయింట్. అట్లాంటి నా మెంటాలిటీ ఏంటి, ఒక జంతువుకి ప్రాణహాని మనము తిప్పి 3 సార్లు 2 సార్లు 3 సార్లు తిప్పి నిన్ను చంపుతున్నానని చెప్పి ఆ జంతువుకి అక్కడ అర్థమైపోతుంది. అర్థమయిన తర్వాత తీసుకెళ్ళి దాన్ని చంపేసి అది వండుకొని తినాలి అంటే నాకు బాధ. అటువంటి మనిషిని నేను నారాయణ గారిని నేను చంపలేను కాబట్టే నేను మీ ముందుకు వచ్చాను, ప్రజల ముందుకు వచ్చాను. తర్వాత నా మణిగారు నా మీద ఇటువంటి ఆరోపణ చేసినందుకు గాను నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఇంతే రీజన్, ఇంతకు మించి రీజన్ ఏమీ లేదు. పాపం ఆయనకి ఈ పాయింట్ తెలియక అది నేను పెట్టానని మెన్షన్ చేసేసారు. అంటే స్క్రిప్ట్లో అది లేదనుకుంటా, బహుశా ఆయన తప్పు కాదండి, స్క్రిప్ట్లో అది రాయలేదండి. స్క్రిప్ట్ రాసిన వాళ్ళు కొంచెం నన్ను సలహా అడిగినా, నాకు మెంటల్ ప్రాబ్లం ఉన్నా నన్ను సలహా అడిగినా నేను చెప్పుకునేదాన్ని. అంటే ఇందులో స్క్రిప్ట్లో ఇది లేదండి, నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిన దాంట్లో ప్రాణహాని నేను మమ్మల్ని నవ్వుతే ఏమనుకుంటారేమో, ప్రాణహాని నేను రాయలేదండి. సో ఈ స్క్రిప్ట్ కొంచెం మార్చండి అని నేను చెప్పుండేదాన్ని. పాపం ఆయనకి తప్పలేదు. ఆయనకి వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, దాన్ని పాపం ఆయన చదివాడు. పాపం కొంచెం బట్టి పెట్టి చదివాడు, కష్టపడి అట్లా కష్టపడి చదివాడు. చాలామందికి స్టూడెంట్స్ అంటే చాలామందికి మెయిల్ చేశాడని, వాళ్ళు ఏదో ఎయిర్పోర్ట్లో దిగంగానే 15 మంది 20 మంది అక్కడ మినిమం స్టూడెంట్స్ను వస్తారని నేను ఎప్పుడు చూసినా నాకైతే కనిపించలేదండి. ఏమన్నా వస్తారేమో, స్టూడెంట్స్కే తెలియాలి నాకు, అంటే జెంట్స్ వస్తారేమో, లేడీస్ అయితే అట్లా వెళ్ళిపోయి ఉంటారు లేడీ చూసి కూడా. జెంట్స్ అయితే వచ్చి వాళ్ళకి తెలియదు కదా పాపం. సార్ నేను మీ కాలేజీలో చదివాను సార్ అని అంటారేమో, మేబీ అనొచ్చేమో. లేడీస్ అన్నారా, ఒకసారి ఆయన ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడు నాట్ ఓన్లీ జెంట్స్, లేడీస్ కూడా వచ్చి, నా అభిమానులు వచ్చి నాతో ఫోటోలు దిగుతారు, నన్ను పలకరిస్తారు అని రాసుండుంటే లేడీస్ కొంచెం ఆయన సపోర్ట్ చేసినట్టు వచ్చి ఉండేది. నారాయణలో ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ కానీ, పాత చదివి వెళ్ళిపోయిన స్టూడెంట్స్కి కానీ, నారాయణలో వర్క్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి కానీ, వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ అది సపోర్ట్ వచ్చి ఉండేది. పాపం దాన్ని మర్చిపోయాడండి. తర్వాత ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి రారు డాక్టర్స్. ఎందుకు వస్తారండి వాళ్ళు డాక్టర్స్? ఒక పేషెంట్ కోసము నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా, అయ్యా మా వృత్తికి మేము మా వృత్తిది ఈ డబ్బులకి మేము ఆశపడితే తర్వాత ఇంకెవడు మమ్మల్ని నమ్మి రాడు అని రాకపోవచ్చు. మేబీ ఆ డబ్బుకి లొంగే ఎవరో ఈ 5గురులో ఆ డబ్బుకి ఎవరైనా లొంగుంటే ఒక్క పర్సన్ మహా అయితే రావచ్చు కూడా, మిగతా 4 అయితే రారు.
కన్ఫర్మ్డ్. 5గురిని రమ్మని చెప్పండి, చెప్పమని చెప్పండి. అంటే అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న డాక్టర్స్ని ఈయన చాలా బాగా అవమానించాడండి. సైక్రియాటిస్ట్ని మోస్ట్లీ వాళ్ళు చెప్పిన వాళ్ళందరినీ ఈయన వాళ్ళ పేర్లని చాలా అవమానించాడండి నిజం చెప్పాలంటే. రీజన్ ఏంటంటే అంత మంచి డాక్టర్సు ఒక్క పేషెంట్ వ్యాధిని ఈరోజు వరకు నయం చేయలేకపోయారు అంటే అసలు వాళ్ళ దగ్గరికి పేషెంట్స్ ఎలా వెళ్తారని ఈయన ఆలోచించాడు. మరి ఆలోచించాల్సిన పాయింట్ కదా ఇది. వాళ్ళ పేర్లు చదివినప్పుడు అంత మంచి పెద్ద డాక్టర్సు, అంతర్జాతీయ ప్రమాణంలో ఉన్న డాక్టర్సు ఒక్క పేషెంట్కి వ్యాధి నయం చేయలేకపోయారు అని ఈయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి 5 డాక్టర్ల పరిస్థితి ఏంటండి? ఇది చూసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్తారా? సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన, ఇన్కేస్ నా విషయం అని కాదు చెప్తున్నా, వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి మెంటల్ ఉన్నట్టు కాదు. స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి కూడా మెడికేషన్ ఉంటుంది. ఈ విషయం எனக்கு తెలుసు. నాకు కరెంటు షాక్ ఇవ్వాలంట, అంటే నెక్స్ట్ వ్యూహం అదేమైనా పెట్టుకున్నారేమో, నాకు కరెంటు షాక్ ఇచ్చే వ్యూహం ఏమైనా పెట్టుకున్నారేమో బేబీ. చూద్దాం, నడుస్తుంది కదా వాళ్ళదే. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఏమైనా కరెంట్ షాక్ కూడా ఇస్తారేమో. చంపేకి వచ్చేమో. చంపేసి తనకై తను చంపుకునే, ఎట్లాగో ఆయన మెన్షన్ చేసేసాడు కదా, తనకై తను ప్రాణహాని చేసుకునే అవకాశం ఉంది అని మెన్షన్ చేసేసాడు కదా. చంపేసి తనకై తను ప్రాణహాని చేసేసుకుందని కూడా రాసేస్తారేమో మేబీ. అదే ఆయన ఆల్రెడీ హింట్ ఇచ్చేసాడు. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ, చూద్దాం. మరి ప్రజలు ఎవరి సైడు మాట్లాడుకుంటారో, కొంతమంది 50-50 ఉంటారండి. 50 మెంబర్స్ నమ్మచ్చు, 50 మెంబర్స్ నమ్మకపోవచ్చు. అందరూ నమ్మాలని నేను అనుకోవట్లే. నేను కోరుకునేది ఒకటి, లేడీస్ని కాపాడదామండి. లేడీస్ని, ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ని, ఇప్పుడు నారాయణలో చదువుతున్న స్టూడెంట్స్ని, అక్కడ వర్క్ చేస్తున్న లేడీస్ని కాపాడదామండి. వాళ్ళు పాపం బయటికి చెప్పుకోలేరు. స్టూడెంట్స్ తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరు వాళ్ళు స్టూడెంట్స్. వాళ్ళని కాపాడదామండి. పోనీ మహిళలు అంటే వాళ్ళు చెప్పుకుంటారో లేదో ఉద్యోగం మానేసి వెళ్ళిపోతారో, వాళ్ళ బాధ్యత వాళ్ళు పడతారు. వీళ్ళని మాత్రం కాపాడదామండి, స్టూడెంట్స్ని కాపాడదామండి దయచేసి. వాళ్ళు నన్ను ఎన్ని అపార్థాలు వేసినా, ఎన్ని నిందలు వేసినా నేను భరిస్తానండి. పాప స్టూడెంట్స్ని కాపాడండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.